ఇదేంటిది కానీ ఇవ్వకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? పిల్లలు సిగరెట్ తాగా బీడీ తాగేవా సిగరెట్ తాగేవా? వాసన వచ్చింది దాకా నాకు టీ కాదు టీ తాగినప్పుడు తాగా సిగరెట్. పిల్లలకి వంట చేసేవాళ్ళు బీడీ సిగరెట్ తాగలేదు. నాకైనా స్మెల్ వస్తుంది. ఇది తాగేస్తాడు ఇదే చేత వంట చేస్తారు. వాచ్మ్యాన్ కుక్ ఏమైంది? కుక్ ఎంతమంది? ఒకళ్ళు ఆడ మగ? ఏ ఊరు? కాపురం ఒంగోలు. బాయ్ మీ వంట మంచి రోజు వస్తారా? అదేం కూడా రాదు కదా. అదే మీకు ట్రైనింగ్ ఇస్తారా? స్నానం చేసావా? చేసావా? ఏ స్నానం చేయలేదే? దూకోలేదు, కళ్ళు దూకోలేదు. ఇదేంటిది కానీ ఇవ్వడమే. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? వాటర్ లీకేజ్ చూడండి, చిన్న పని. 10 రూపాయలు ట్యాప్ బిగించుకుంటే పోయేది. వాటిని ఎప్పుడు ఉండాలి? రావాలి కదా. ఏ ఊరు నుంచి వస్తారు వాటిని? రోజు ఎన్ని గంటలకు వస్తారా? పోయి మీరు చెప్పలేదు. రోజు ఎంతకు వస్తారు? ఏమంటే పల్లెలు కానీ పిల్లలు స్కూల్లో ఉన్నారు ఉంటారు కాబట్టి వాస్తవ పరిస్థితి తెలుసుకున్నాము. వచ్చారు వాస్తవ పరిస్థితి వచ్చేసరికి కుక్క లేటుగా వచ్చాడు, వాటిని దొరికి రాలేదు. ఇవి కొంచెం సరిదిద్దాల పరిస్థితి. గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం నేడు ఇంకా వదలలేదు. ఇది మీద నేను అవసరం ఉంది. అదేవిధంగా హాస్టల్ ప్రెమిసెస్ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. పిల్లలు కూడా సక్రమంగా చదువుకోవాలని చెప్తా ఉన్నాము. సిబ్బందిలో నిర్లక్ష్యాన్ని వదలాలి. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల వసతిగృహాల్లో గుర్తుపరచలు వచ్చే అంటువ్యాధులకి మేము ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రద్దు నిర్ణయం చేస్తా ఉన్నాం. వీటి కారణాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాలు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఒక బాత్రూమ్ డోర్ బోల్ట్ పోయినా కానీ పట్టించుకోవడం. బాత్రూమ్ చాలా బాత్రూమ్ డోర్ లేవు. ఈరోజు చూశారు ఇంత దారుణ పరిస్థితులు. ఇక్కడ బాలికల వసతి మరీ దారుణంగా మీడియా మిత్రులు చెప్తాను. అక్కడ కూడా విజిట్కి ఇంకో సందర్భంలో వస్తాను. వసతి గృహాలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మేము చర్యలు తెలియజేస్తున్నాం. ఈరోజు సిబ్బంది కూడా ఉండవలసిన సమయంలో రాకపోవడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డీటీ సోషల్ వెల్ఫేర్కి నేను ఆదేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం హాస్టల్స్లో అతిసారం రావటం, వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం. వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకోవటం, ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నట్టు, ఈరోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిఫలిస్తున్నాయి. ట్యాబ్స్ కావచ్చు, నేను ఇంకా ఆడపిల్ల వస్తుగా మరీ దారుణంగా ఉందని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు. అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను. ఈ హాస్టల్ కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి వనరులు సద్వినియోగపరచుకోవడంలో కూడాను అవి చిన్న చిన్న ట్యాపులు పాడైతే 10 20 రూపాయలు 50 రూపాయలు వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ అనేది చేయలేదు. బాత్రూమ్ డోర్లు పోయినా, ట్యాపులు పోయినా,
వాటి బ్రాష్ బేసిస్ పైన పట్టించుకోలేదు. నిన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాపాలు ఎవరు చేశారని మాట్లాడుతున్నారు. ఈ పాపాల ఫలితం నీ యొక్క అసమర్థతని కూడా నేను చెప్తా ఉన్నా. ఏనాడు సాంఘిక సంక్షేమ వసతి మీరు ఖర్చు పెట్టారా ఏమన్నా? అక్కడ శానిటేషన్ మీద మీరు ఏమైనా దృష్టి సాధించారా?